ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతోనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అని చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరు పాకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకుంది. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటినను. అందుకైన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకీగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడుగుగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవ, జీవాధిపతి నాయన, ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభా నీ ప్రియబిడ్డల ముందు నీ యొక్క జీవవాక్యంలో ఒక భాగం చదివుండగా చదవబడిన భాగంలోంచి నాతోనూ మాతోనూ మీరే సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం మీరు మాత్రం పొందుకొనమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు అనే శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. మరి వేదిక మీద ఉన్న సేవకులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు. అందరూ సంతోషంగా నమ్ముతూ ఉన్నాం. ఆమేన్. చాలా సంతోషం మరోసారి మీ మధ్యలోకి రావటం దేవుడు ఇచ్చిన మహాకృప. మీరందరూ కూడా వాక్యం బాగా వింటున్నారనుకుంటున్నా. ఆమెలు రాలేదండి, వింటలేదని, బలవంతంగా చెప్పారంటే రెగ్యులర్ రావట్లేదని. ప్రతి వారం చర్చకు వచ్చాడు కొన్ని చేయొద్దన్నమ్మా. మన మధ్యలో యేసుక్రీస్తున్నాడు కదా, కాబట్టి తెలిసి ఎత్తండి. ప్రతి వారం చర్చికి వెళ్ళే వాళ్ళు మానకుండా. సరే, ఇప్పుడు ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతా, మీకు ఇబ్బంది పెట్టేది. ఈ సంవత్సరం ఒక్క పూట కూడా చర్చి మానేలేదని చేయొద్దండి. ఈ సంవత్సరము ఒక్క పూట కూడా చర్చి మానేయలేదు అన్నోళ్ళు నేను ఎత్తుతాను చేయదైరు. నేను మానేయలేదు ఇప్పుడు దాకా, ఇంకా ఎక్కువే చేస్తున్నాను దేవుడు యొక్క మహాకృపను బట్టి. సరే, ఎందుకని మాట్లాడుతున్నానంటే, నిజంగా కానీ మన దేవుడిని ప్రేమిస్తే సంఘానికి మానేయమండి. హల్లెలూయా. మనం సంఘానికి రావట్లేదంటే అర్థం ఏంటంటే దేవుడిని ఇంకా ప్రేమించలేదని, ఇంకా దేవుడు మనకి అర్థం కాలేదని, నువ్వు లోతైన ప్రార్థనలోకి రాలేదని. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ నిజంగా నీకు దేవుడికి కానీ సహాయం చేస్తే ఈ రాత్రి నుంచి నువ్వు ఎన్నడూ చర్చి మానేవనుకుంటున్నా. ఆమేన్. ఎవరైనా నోటికి తాళం వేస్తే దయచేసి తాళం తీసేయండి. ఈ రాత్రి మీరు మాట్లాడండి. తాళాలు తీసేశారా? చెప్పులు ఎక్కడ పెట్టారు? తాళాలు కూడా అక్కడే ఉండాలి. ఆమేన్. ఇక్కడ రోడ్డుకు వచ్చి నోరు ఇక్కడ దేవుడు మనకిచ్చింది ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన కనపరచడానికి, ఆయన కీర్తించడానికి. కాబట్టి మనం విశ్రాంతి తీసుకోవద్దు. ఈ రాత్రి దేవుడిని మహిమపరచడానికి ఉందాం. ప్రైజ్ ది లార్డ్. మరి కొంచెం నేను వాక్యం వెంబడి వాక్యం వెళ్తున్నా. మరి నాతో పాటు రాగలిగిన వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారని నమ్ముతా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్.
మీరు ఆమెను ఆపొద్దు, ప్రైజ్లో ఆపొద్దు, హల్లెలూయాలు కూడా ఆపొద్దు. వాక్యానుసారంగా దేవుడు మీతో మాట్లాడితే సంతోషంగా చెప్పండి. ఆమేన్. మొదటి వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో నేను ఎక్కడ ఆపితే అక్కడి నుంచి మీరు చెప్పాలి నాకు. సర్పము ఎత్తుకెళ్ళదే ఉండెను, ఆ స్త్రీతో రైట్ అక్కడ ఆగుదాం. ఏమంటుంది? ఏమడిగింది? ఇది నిజమా అన్నది. ఏమడిగింది? దేవుడు మిమ్మల్ని ఏదైనా తినకూడదని చెప్పాడా? ఇది నిజమా? అది అడిగింది. దేవుడు ఏం చేయమని అడగలేదు ఇక్కడ. సర్పం ఎక్కడా కూడా ఏమడుగుతున్నది? దేవుడు ఏం వద్దని చెప్పాడో చెప్పు, అది నేను మీతో చేయిస్తా, అప్పుడు మీకు మరణం వస్తుంది. ఇదే కదా దాని ఉద్దేశం. నిజమైన దేవుడి సేవకుడు ఏం చేస్తాడంటే వాక్యంలో ఏమున్నదో అదే చేయించాలి. నిజమైన విశ్వాసం ఏం చేయాలి? నువ్వు చదివిన వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి. నువ్వు సంఘంలో విన్న వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడిని దీవిస్తాడు. నువ్వు బైబిల్లో రాసిన దాని ప్రకారంగా ఉన్నంతసేపు దేవుడు యొక్క దీవెనలు నీ మీద ఉంటాయి, ఆయన యొక్క ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి, ఆయన కనుచూపు నీ మీద ఉంటుంది, ఆయన చెయ్యి నీ మీద చాపే ఉంటుంది, ఆయన దూతలు నీ చుట్టూ కావాలంటారు, ఆయన కృప నీ చుట్టూ కంచెగా ఉంటుంది, ఆయన రక్తం నీ కాపలా కాస్తా ఉంటుంది, ఆయనలో నీవు ఉన్నవాడు అవుతావు. హల్లెలూయా. మరి అదే నిజమైతే ఇక్కడ అవ్వ దగ్గరికి వచ్చి సర్పం ఏం చేస్తుంది? దేవుడు మిమ్మల్ని ఏదైనా చెయ్యొద్దన్నాడా? అవునా? ఇప్పుడు వాడి ఉద్దేశం ఏంటి? దేవుడు వద్దు అన్నది చేస్తేనే మనకు కోపం వస్తుంది. దేవుడు వద్దు అన్నది చేస్తేనే దేవుడి కోపం వస్తుంది. ఇప్పుడు సర్పం యొక్క ప్లాన్ ఏంటి? దేవుడికి ఆదామవ్వ మీద కోపం రావాలా? ఆదామవ్వ దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో అది చేయించాలి వాడు. అప్పుడు దేవుడు వాళ్ళని బయట పంపించేస్తాడు. ఇది వాడి ప్లాన్, రైట్? ఇది అపవాది ప్లాన్. మరి దేవుడి ప్లాన్ ఏంటి? దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది. దేవుడి ప్లాన్లో ఆదామవ్వ ద్వారా భూమి నిండించి దేవుడు అని ఆశీర్వదించాడు. 1వ అధ్యాయం 27వ వచనం దగ్గర మీరు ఏమని ఆశీర్వదించారు చెప్పండి? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. ఇది దేవుడి ప్లాను. మరి వాడి ప్లాన్ ఏంటి? దేవుడు ప్లాన్ పాడు చేయడమే వాడి ప్లాన్. వాడి దగ్గర ఇంకో ప్లాన్ లేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే మంచి చెడులు తెలియనిచ్చే చెట్టు ఏదైనా తోటలో ఉన్నది, జీవవృక్షాన్ని ఫలమునిచ్చే చెట్టు ఏదైనా తోటలో ఉన్నది. నిజమేనా? మరి జీవవృక్ష ఫలాన్ని అక్కడ పెట్టిన దేవుడే మంచి చెడులు తెలియనిచ్చే చెట్టు కూడా అక్కడ రావడానికి అనుమతి ఇచ్చాడు. మరి అదేగా నిజమైతే రెండు చెట్లకు సంబంధించిన భవిష్యత్ ఏంటో కూడా దేవుడికి ముందే తెలుసున్నది. నిజమేనా? జీవవృక్ష ఫలం తింటే వాళ్ళు ఎలాగుంటారో దేవుడికి తెలుసు. అలాగే చెడిపోయిన పాడైపోయిన వృక్షం లేకపోతే ఆ విత్తనం తీసుకుంటే వాళ్ళు ఏమవుతారో కూడా దేవుడికి తెలుసు. నిజమేనా? కొంచెం లోతుగా పోదాం. ఎంతమంది రాక నాతో పాటు? లోతుగా వచ్చేవాళ్ళు చదివేస్తారు, అందరూ వద్దు. గొర్రె పిల్ల ఎప్పుడు వధించబడింది? అవునా? ఆదామవ్వలు ఎప్పుడు వచ్చారు? జగత్ పునాది వేశాక 6వ దినమున. గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? సరే, గొర్రెపిల్ల ఎందుకు వధించబడింది? పాపం యొక్క విలువ చెల్లించే నిమిత్తము. ఇంకా భూమి మీద ఎవరు రాలా, భూమి మీద ఎవరు రాలా, ఆ దినంలో సృష్టి ఇంకా జరగల, ఆదాం ఇంకా రాలా, అవ్వ ఇంకా రాలా, వారు పడిపోలా, సర్పం అక్కడ రాలా, వాళ్ళు చెడగొట్టలా, వారు బయదుల నుంచి ఇంకా బయటికి రాలా, ఏమీ జరగక ముందే దేవుడు ఒక ఆలోచనలో గొర్రెపిల్ల వధించబడింది. అంటే దేవుడికి ఎంత ఉంది ప్లాను? ఇప్పుడు ఆ ప్లాను వాస్తవంగా లూసిఫర్ కూడా తెలుసు. తెలుసా తెలీదా? ఎందుకంటే లూసిఫర్ ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి, బోరలు వేస్తే గట్టి కుదండి. ఎవరు?
చాలా సిస్టర్ చెప్తారు. సిస్టర్ ఎవరు? లూసిఫర్ ఎవరు? తేజో నక్షత్రమా? చెప్పండి. ఎవరాయన? లూసిఫర్. దేవుడు ఒక సింహాసనం కన్నా ఎక్కువ హెచ్చించి కూడా మనసులో తలుచుకున్నప్పుడు దేవుడు కింద పడేశాడు. దేవుడి కన్నా హెచ్చించుకున్నప్పుడు. అవునా? ఇప్పుడు వాడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే దేవుడు ప్లాన్లో వేలు పెడతాం. వాడు ఎక్కడున్నా వాడు దేవుడి చిత్తాన్ని చెడగొట్టడమే వాడి పని. అది ఆశ్చర్యం ఏంటంటే వాడి పని చెడగొట్టడం అయితే దేవుడి పని నిలబెట్టడం అయి ఉండదు. ఆమేన్. నిజమేనా కదా? ఈరోజు అపవాదికి వాడి సేవకులు ఉన్నారు, అలాగే దేవుడు ఒక సేవకులు ఉన్నారు. హల్లెలూయా. చెడగొట్టే వాళ్ళు ఉన్నారు, నిలబెట్టే వాళ్ళు ఉన్నారు, పడగొట్టే వాళ్ళు ఉన్నారు, తిరిగి కట్టే వాళ్ళు ఉన్నారు. దేవుడు కొండ మీదకి ఏలియాని పంపించినప్పుడు అక్కడ పడిపోయిన బలిపీఠం ఉంటే ఏలియా కొత్త బలిపీఠం కట్టలా, పడేసిన బలిపీఠాన్ని మళ్ళా తిరిగి కట్టున్నాడు. ఎందుకంటే దేవుడి సేవకులు ఏం చేస్తారు? పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? తిరిగి కడతారు. ఏలియా తిరిగి కట్టాడు, కొత్తది కట్టలా, దాన్ని మళ్ళా కట్టున్నాడు. ఆమేన్. వాడు వచ్చి పడగొట్టిపోతున్నప్పుడు ప్రతిసారి దేవుడు తన యొక్క సేవకుని పంపించి మళ్ళా నిలబెడుతున్నాడు, మళ్ళా బలపరుస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్నానని ఆ రుజువులు సాక్ష్యములు ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు దేవుడు యొక్క ప్లాన్లోకి ఎంటర్ అయ్యాడు. మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అవ్వ ఆదాము ఇద్దరున్నప్పుడు వాడు రాలా. నిజమేనా? ఎప్పుడు వచ్చాడు? త్వరగా చెప్పండమ్మా. అవ్వ మాత్రమే ఉన్నప్పుడు. ఎందుకని? అవ్వ దేవుడు సృష్టించినప్పుడు షీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది మెయిన్ ప్రొడక్ట్. ఆమె అసలైన దాంట్లో నుంచి రాలా, దేవుడు సృష్టించిన దాంట్లో నుంచి ఆమె వచ్చింది. ఆమేన్. ఆమె సృష్టిలో భాగం కాదండి. సృష్టిలో ఉన్న ఆదాములోంచి దేవుడు తీస్తున్నాడు. ఈ సృష్టి జరిగిపోయాక మళ్ళా కొద్ది కాలం తర్వాత దేవుడు ఆదాము గాఢత కలగజేసి ఆదాములోంచి అవ్వని బయటికి తీసి ఆ అవ్వని తయారు చేసి తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మొత్తం ఎవరికి తెలుసు అంటే దేవుడు యొక్క ప్లాన్ ఏంటో తెలిసిన వాడు ఏదైనా తోటలో ఒకడు ఉన్నాడు. ఎవరండి? ఆదాము. ఆదాము లోపల అవ్వ ఉన్నది. అవ్వకు మొత్తం తెలియదు, కానీ తెలుసు. మీరు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు లూసిఫర్ వచ్చి ఏమడుగుతున్నాడు? ఇది నిజమా? ఈ తోట చెట్ల పొలముల్లో ఏదైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగినప్పుడు నిజంగా అవ్వకు కానీ వాక్యం తెలిస్తే ఏమనాలి? మేము ఏం తినాలో ఏం తినకూడదో నీకెందుకు అని అడగాల. ఒకటే ప్రశ్న అయిపోయింది. ఈరోజు మనం ఏదైనా తోటలో ఉండేవాళ్ళం. భూమి మీద ఒక హాస్పిటల్ ఉండేది కాదు, పోలీస్ స్టేషన్ ఉండేది కాదు, కోర్టు కూడా ఉండేది కాదు. మనం ఎక్కడ ఉండేవాళ్ళం? ఏదైనా తోటలో సింహాలతో పులులతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అంతేనా? కానీ ఏం జరిగింది? అపవాది వస్తే చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నీ లోపల సందేహాలు పెట్టడం, దేవుడు యొక్క వాక్యాన్ని డౌట్ పడేలాగా చేయటం. అయితే వాక్యాన్ని నువ్వు జ్ఞానంతో చదవద్దు, వాక్యాన్ని విశ్వాసంతో చదవాల. నాకు జ్ఞానం ఎక్కువ, తెలివి ఎక్కువ, చదివానంటే అన్ని తెలివిగానే కనిపిస్తాయి, జ్ఞానంగా కనిపిస్తాయి. నా జ్ఞానం లేదు, తెలివి లేదు, ఇప్పుడు ఎలా కనిపిస్తాయి? విశ్వాసంతో నువ్వు బైబిల్ చదవాల. దీని పేరేంటి? ఇప్పుడు మన చేతిలో పట్టుకునే పుస్తకం పేరేంటి? ఏంటది? ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం? బైబిల్. బైబిల్ అనే పదం ఎలాగొచ్చింది? బిబ్లియా సాక్రా, పరిశుద్ధ గ్రంథాల సమాహారము. ఒకటి కాదు, అది 66 గ్రంథాలు అన్ని కలిపి దాని పేరు బిబ్లియా సాక్రా, పరిశుద్ధ గ్రంథాల సమాహారము. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ కలిపి ఇప్పుడు మన దగ్గరికి వచ్చినాయి. దాని పేరు విశ్వాస గ్రంథము. మనం మాట్లాడాల్సిన దాని పేరు విశ్వాస గ్రంథము. నీకు విశ్వాసం నువ్వు చదువు, అన్ని నీకు కరెక్ట్గా అనిపిస్తాయి. నువ్వు విశ్వాసం లేకుండా చదువు. ఈరోజు చాలా మంది ఉన్నారు కోపం అక్కడ కొద్దిసేపు నా మీద. కొద్దిమందికి బైబిల్ చదివే అలవాటు ఉంది. ఎలా చదువుతాం బైబిల్? అమ్మా
పేపర్ తిప్పుకుంటూ వెళ్ళిపోవటమే. ఏంటి బైబిల్ చదివేశాను ఈరోజు, నేను పాస్ గారు చదివేసి పాస్ గారు 2 సార్లు అయిపోయింది ఈ సంవత్సరం బైబిల్ చదివేశాను, అయిపోయింది. ఏం చదివావు తెలియదు. అంటే ఇప్పుడు బైబిల్ ఎందుకు చదవాలి నేను? 10 మంది ముందు నేను బైబిల్ చదివేస్తానని చెప్పుకోవడానికా? కాదండి, ఇది నా కొరకు. నేను చదివే ప్రతి మాట నా లోపల పని చేసేలాగా నేను బైబిల్ చదవాలా, అవునా? మరి ఎంత ప్రయాసతో భారంతో ఈ కుడికిలు ఏర్పాటు చేసింది దేనికి? ఈరోజు వినబడలేదు. ఎవరో ఒకరిని పిలిపించేసి 4 మాటలు చెప్పి పంపించేద్దామని మిమ్మల్ని, అంతేనా? కాదు, మేం చెప్తే ఇంటర్లా మీరు బయట నుంచి ఎవరిని పిలిస్తే కనీసం ఆళ్ళ మాట అంటారని పిలిచారు మిమ్మల్ని, అంతేనా? నిజమిది, మీరు అవునన్నా కాదు, ఎవరి ముఖం చూస్తే నిజమిది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనకు కూడా ఒక అలవాటు ఉంది. రోజు పాస్గా చెప్తానం కానీ బయట నుంచి ఎవడో ఒకటి చెప్పగా ఎంబటా పని చేసేస్తాం. మనకున్న అలవాటు అది, వేరేది కాదండి. మానవులం కదా, కొన్ని ఉంటే బలహీనతలు అవి. అయితే ఏ సేవకుడు చెప్పినా వాక్యానుసారంగా నేను జీవించమని చెప్పినప్పుడు నువ్వు ఆ మాటలు తీసుకోవాలి. నువ్వు సేవకుడు ముఖము, సేవకుడు శరీరము, సేవకుడు హైటు వేసుకుని షూటు బూటు చుట్టం కాదండి, వాక్యంలో ఉన్న జీవము చూడాలి. నీ లోపల విశ్వాసం ఉంటే నువ్వు వాక్యంలో జీవాన్ని వెతుకుతావు, ఆయన కృపను వెతికేవారిగా వచ్చావు. నువ్వు వేరేది పట్టించుకో, కేవలం వాక్యాన్ని మాత్రం వెతుక్కుంటావు. నీకు కావాల్సిన బలను పొందుకొని తీసుకుని బాగలుగుతావు. డౌట్లు ఉండి చదివితే అన్ని డౌట్లే ఉంటాయి. ఒక చిన్న మాట చెప్తా. నువ్వు బైబిల్ చదివేటప్పుడు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నా నేను, పచ్చ రంగుది. బైబిల్లో పేజీలన్నీ ఎలా కనిపిస్తాయి? ఏదని చెప్పండి. సరే, పచ్చ తీసి ఎర్రది పెట్టుకున్నా, బూది పెట్టుకున్నా, రైట్. ఇప్పుడు కొంచెం మనం జ్ఞానవంతులు కదా, ఇంకో కళ్ళద్దం పెట్టుకున్నాం. దేవుడు ఒక్కడు కాదు, 3 అనే కళ్ళద్దాలు పెట్టుకున్నా. ఇప్పుడు ఎంతమంది కనిపిస్తారు నాకు? 3 దేవుళ్ళు కాదు, 2 అనే కళ్ళద్దాలు పెట్టుకున్నా. ఎంతమంది కనిపిస్తారు? నేను ఒక్కడనే కళ్ళద్దాలు పెట్టుకుని ఎన్ని కనిపిస్తాయి? ఎంతమంది? అంటే నేను ఏమనుకోని బైబిల్ పట్టుకున్నానో అదే నాకు అర్థమవుతుంది. నువ్వు విశ్వాసంగా చదివితే విశ్వాసం దగ్గరికి వస్తుంది. నువ్వు ప్రార్థనాపూర్వకంగా చదివితే నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉంటావు. నేను తప్పులెత్తగా చదివా, నీకు తప్పులే దొరుకుతాయి, ఇంకేం దొరకదు. ఈరోజు మన బైబిల్ని ఎలా చదవాలో మనకు తెలియాలండి. లోపల సందేహాలు బయట నీ పడేసి, ప్రభువా నీవు గ్రంథకర్తవు, నీవు నాకు బయలుపరిచి నాకు అర్థమవుతుందని వినయంగా ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంగా చదివితే ప్రతి ఒక్క లేఖనంలో ఉన్న అక్షరము దేవుడికి బయలుపరుస్తాడు. ఈరోజు మనం ఆ స్థితికి రావస్తున్నామండి. జాగ్రత్త. 2వ వచనం, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలమును గూర్చి దేవుడి మీద చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనెను. చూడండి, మీరు ఏదన్నా తినద్దు అని చెప్పాడా దేవుడు అనగానే ఏమేం చెప్పింది? మొత్తం చెప్పేసింది. కోపడమాకండమ్మా. ఎంత క్రైస్తవులు అయినప్పుడు కూడా మనకు కొంచెం దురలవాట్లు ఉన్నాయా లేవా? దాంట్లో ఒక దురలవాటు చెప్తా, మనకు ఉందో లేదో చెక్ చేసుకుందాం. మన ఇళ్ళ దగ్గర కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు రోడ్డు మీద ఒక చిన్న ఇంత తంబూర పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఇలాగ అనుకుంటా. ఎవరాళ్ళు? సోది చెప్పేవాళ్ళు అంటారా లేదా? సోది చెప్పేవాళ్ళు. మనం ఏం చేస్తాం? వాళ్ళని పిలుస్తాం. వాళ్ళ పేరేంటి? సోది అంటే ఏంటి అసలు? వ్యర్థమైనది చెప్పేవాళ్ళని సోది అంటాం. ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని ఏం పిలిచాం? ఎవరిని పిలిచాం? సోది చెప్పేవాళ్ళని పిలిచాం. పిలిచి ఏం చేస్తాం తెలుసా? వాళ్ళు ఏమడకుండా మొత్తం మనమే చెప్తాం వాళ్ళకి. మా ఆయన తాగుతాడు, మా ఆయన ఎట్టాగా, మా అమ్మాయి ఇట్టాగా, మా అబ్బాయి ఎట్టాగా, మా అత్తగారు ఎట్టాగా, మా ఊరు ఇట్టాగా. చెప్పు, ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందో భవిష్యత్తు? ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది? అనకాపల్లి బలికి అంటది, వైజాగ్ బలికి అంటది, అమరావతి బలికి అంటది. ఎవరు బలకరు? ఆమె బలుకుద్దని. కారణం ఏంటంటే మొత్తం నువ్వు చెప్పున్నావు. ఇప్పుడు నీ గురించి మొత్తం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చెప్పినా అబ్బా నిజమే కదా ఇది అంటావు. ఇప్పుడు అవ్వేం చేసింది? అడిగింది ఎంత? చెప్పింది ఎంత?
చాలామంది ఇళ్లలో దొంగలు ఎందుకే పడతారు? వాళ్ళు ఇంట్లో ఫోన్ మాట్లాడరు, ఇంట్లో వాళ్ళు వింటారని. బయటికి వెళ్ళి గట్టిగా మాట్లాడతారు, మా ఇంటి ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉంటున్నా, ఇంట్లో బంగారం ఉంది, ఎవరైనా తీసుకుపోతారని దాన్ని కాపలా పెట్టారు అంటారు. ఏమైంది ఇప్పుడు? పాపం దొంగ పనేం దొరక 3 రోజులు ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ మాట్లాడికి ఎలాగుంటాయి, అబ్బా నా కోసం ఏం పుట్టింది. ఇప్పుడు అవ్వ మాట్లాడినప్పుడు లూసిఫర్కి ఎలాగున్నది? కరెక్ట్ టైంకి వచ్చా నేను, అంతేనా? అంటే ఇప్పుడు అపవాదికి బలమేనా? నేను చాలాసార్లు ఒక మాట చెప్తా. ఒక చేప చచ్చిపోకుండా ఉండాలంటే ఒక చిన్న పని చేస్తే చాలు. ఏంటా పని? మూతికి జిప్ వేసుకుంటే చాలండి. గాలం వేసినప్పుడు ఏం చేయాలా? కానీ మనం ఏం చేస్తాం? చాలా సందర్భాల్లో మనం చేసే పని ఏంటంటే అనవసరంగా నోరు తెరవటం వల్ల సమస్యలు తెచ్చుకుంటాం. అవునా? ఎంతవరకు నువ్వు తెరవాలో అంతవరకు నోరు తెరిస్తే ఎంత బాగుంటుంది. అందుకని బైబిల్ అంటది, విస్తారంగా మాట్లాడినప్పుడు దాని లోపల ఏం దోషాలు మనయ్యే బయటపడతాయి. కాబట్టి ఏం చేద్దాం ఈ రోజు నుంచి? ఇక్కడ మాట్లాడండి, ఇంటికి వెళ్ళక తక్కువ మాట్లాడండి. ఇక్కడ ఆపేసి అప్పుడు జిప్పులేశారు. దేవుణ్ణి ఇక్కడ స్తుతించాలా, ఇక్కడ మన నోటిని తెరవాలా. వ్యర్థంగా మాట్లాడినప్పుడు అప్పుడు మనము నోటిని ఆపేసుకోవాలి. మనం మాటలు ఎలా కూడా తెలుసా? కొలతేసినట్టుగా స్పష్టంగా చక్కగా ఎదుటికి బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ మనం మాట్లాడితే మనం బలహీనం అవుతాం. ఇక్కడ జరిగినది ఏంటి? ఏమడిగాడు అపవాది? ఇది నిజమా? మొత్తం చెప్పేసి ఇంట్లో ఉన్నది మొత్తం చెప్పిందామా. వాడికి కావాల్సిన బలం వచ్చింది. వాడు అంటున్నాడు, అది సర్పము, మీరు చావనే చావరు. వాడి కోరిక ఏంటి అసలు? వీళ్ళని చంపాలని. ఇప్పుడు దేవుడు ఏమి చేయొద్దన్నాడో వాడికి తెలియదు. వాడు వచ్చి ఏం చేశాడంటే వీళ్ళ నోటి ద్వారా చెప్పించాడు. కరెక్ట్గా మాట్లాడితే వీళ్ళు దేని వల్ల చనిపోతారన్నది తెలుసుకోవటానికే అపవాది వాడు మాటలు మాట్లాడాడు. మరి ఈరోజు నిజంగా గమనించినట్లయితే కొన్నిసార్లు మనమే మన బలహీనత ఇతరులకు చెప్పుకొని మన జుట్టు వాళ్ళ చేతులు పెడుతున్నాం. ఈ లక్షణం మీ దగ్గర నుంచి రాలా, ఇదిగో బైబిల్లో అవ్వ దగ్గర నుంచి వచ్చింది మనకి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. 5వ వచనం, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఏం చెప్తున్నాడు ఇప్పుడు? అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు, దేవుడు మనల్ని దేవతలన్న దేవుని యొక్క దూతల కన్నా కొద్దిగా తక్కువ వారిగా చేశారన్నాడు. నిజమేనా? రెండో మాట అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు దేవుని యొక్క దూతలకి తీర్పు తీరుస్తారని మీరు ఎరుగరా? దేవుని యొక్క దూతల కన్నా మనం తక్కువ వాళ్ళగా చేశాడు. కానీ పౌలు గారు ఏమంటున్నారు? మనకన్నా ఎక్కువ ఉన్న దూతలకి తీర్పు తెచ్చేవాళ్ళగా దేవుడు మనల్ని పెట్టాడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ లూసిఫర్ ఏం చెప్తున్నాడు? సర్పం ఏం చెప్తున్నది? మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడు ఎరిగిన వారే దేవతల వల్లే ఉందిరనియు. దేవతలకు తీర్పులు ఇచ్చే స్థానంలో దేవుడు మనల్ని పెడితే ఇప్పుడు మనల్ని ఏం చేసినట్టు? గమనిస్తున్నారా? వాక్యంగా నీకు తెలిస్తే నీ బలం నీకు తెలుస్తుంది. వాక్యం తెలియనప్పుడే నీ బలహీనతగా ఇలాగొచ్చాయి. కాబట్టి ఈరోజు నిజంగా నువ్వు విశ్వాసం అయితే ఒక పని తప్పకుండా చేయవలస్తున్నావు. నువ్వు నేరుగా నీకు కానీ చదువు కానీ వస్తే చేయాల్సిన పని ప్రార్థించడం, బైబిల్ చదవటం. చెప్పగలరా ఒకసారి? నేను ఆమెను కదా అడిగింది. ఏం చేస్తారు? ఫస్ట్ ప్రార్థించాలి, ఆ తర్వాత బైబిల్ చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట అంటానంటే నువ్వు ప్రార్థించి బైబిల్ చదివినప్పుడు నీ అంతటగా నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడిన మాట నీ జీవితకాలం నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావు. దానివల్ల జీవితకాలం బలం పొందుకుంటావు. నీవు ఉన్న బలహీనతలోంచి బయటకు వస్తావు, నీకున్న శ్రమలోంచి బయటకు వస్తావు, నువ్వు కలిగి ఉన్న శోధలోంచి బయటకు వస్తావు. నీకు కావలసిన శక్తి దేవుడు వాక్యం లోపల దాచిపెట్టి ఇచ్చాడు. దాన్ని నువ్వు పొందుకున్నప్పుడు ఆ బలము వేరొక మనిషికి ఇవ్వలేడు. నిశ్చయంగా దేవుడి నుంచి నువ్వు నేరుగా పొందుకున్నది అయి ఉంటుంది.
నిజంగా ఇక్కడున్న సంఘం మొత్తంలో లోపల కానీ బయట కూర్చున్న వాళ్ళు కానీ ఒక్కళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నా, ఒక్కళ్ళు ఈ రాత్రి స్వస్థత పొందుకున్నా, అదే ఒక్కరు తెలిపోదండి, అది అందరి మీదకి వచ్చేదిగా ఉంటుంది, అందరూ పొందుకునేదిగా ఉంటుంది. ఆ స్వస్థత యొక్క విశ్వాసం లోపలికి వస్తే ప్రతి ఒక్కరు స్వస్థత పొందుకొని బయటికి పోతారు. అవునా? అంటే సంఘంలో ఒకరు బలం పొందుకుంటే, ఒకరు విశ్వాసం పొందుకుంటే, ఒకరు బయలుపాటు పొందుకుంటే, ఒకరు పరిశుద్ధాత్మను పొందుకుంటే, అది ఒక్కరితో వచ్చి వెళ్ళిపోయేది కాదండి, అది అందరికి వచ్చేదై ఉన్నది. మీకు చిన్న సంగతి జ్ఞాపం చేస్తా. నాకు తెలిసి ఇంచుమించుగా మేడగదిలో కూడా ఇలా కూర్చున్నారు. ఎంతమంది పొందుకున్నారు ఆత్మని? దాంట్లో పొందుకొని ఒక్కడి పేరు చెప్పండి, పొందుకొని వాళ్ళ పేరు ఎవరు లేరు. పొందుకోని వారు అందరూ పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనం కూడా అక్కడ ఉంటే మనం ఈ పాటికి పొందుకునే ఉండేవాడు. కానీ గ్యారంటీగా ఒక మాట చెప్పగలం, మనం పొందుకుంటే మాత్రం ఎలాగ ఉండం. చెప్పరు ఎవరు? ఇప్పుడు ఎవరు ఆమెలు చెప్పరు. తర్వాత, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వరే ఉందిరని దేవునికి తెలియని స్థితితో చెప్పగా, ఇప్పుడు నేరం ఎవరి మీద మోపుతున్నాడు? ఇప్పుడు వాడి డౌట్ ఎవరి మీద తిప్పాడు? ఎవరిని వీళ్ళు నమ్మాలి వాస్తవంగా? అవునా? ఇక్కడున్న మనం అందరూ కూడా ఇదే పరిస్థితి జీవితంలో. మన జీవితంలో ఒత్తిడి మనం ఎదుర్కొంటున్నప్పుడు, శోధన మనం ఎదుర్కొంటున్నప్పుడు, బాధలు మనం ఎదుర్కొంటా ఉన్నప్పుడు, మన దగ్గరికి వచ్చి ఎవడో కూడా వచ్చి ఏమంటాడు తెలుసా? ఫస్ట్ మాట, నువ్వు దేవుడు అని నమ్ముకున్నావు కదా, మతం మార్చుకున్నావు కదా, అందుకే నీకు ఇట్టగయ్యింది. ఎప్పటికన్నా వెనక్కి రా, వచ్చే వెనక్కి ఎప్పటికన్నా. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకుడి. దేవుడు మన బంధకాలు తెంచి మనకు వదిలిపెట్టాడు. మళ్ళా మనం వెనక్కిపోతే ఆ బంధకాలు దేవుడేలా మనకి మనమే వేసుకున్నట్టు. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నీ బంధకాలు దేవుడు తెంచినప్పుడు నువ్వు ఎంత సంతోషపడ్డావు జ్ఞాపకం పెట్టుకో. ఈరోజు శ్రమ వచ్చిందంటే క్రైస్తవులకి శ్రమలు రావని బైబిల్ ఎక్కడ ఉన్నదా? శోధనలు రావని ఎక్కడ ఉన్నదా? అయితే దేవుడు ఏమంటే తెలుసా? నీకు శ్రమ వచ్చినా శోధన వచ్చినా నీవు కానీ విశ్వాసంగా నిలబడితే నేను నీ పక్షంలో ఉంటానన్నాడు. ఈరోజు మన శోధనలు చూసి ఏం చేస్తాం తెలుసా? మొదటి పని ఏంటది? చర్చి మార్చి ఇంకో చర్చికి వెళ్తాం. చర్చి మారితే శోధనలు మారవండి. నీ విశ్వాసం మారితే శోధనలు మారుతాయి. నీ పద్ధతి మారితే శోధనలు మారుతాయి. అప్పుడు దాకా మారని ఎన్ని చోట్ల పోతే ఏం ఉపయోగం? ఇలా చెప్పుకున్నాం, మనకి ఇలా చెప్తే అర్థం కాదు కానీ చర్చి భాష మనకు అర్థం కాదు, ఆసుపత్రి భాష మనకు బాగా అర్థం అవుతుంది. ఈ డాక్టర్ దగ్గరికి పోయాం, తగ్గల, ఏం చేస్తాం? ఆ డాక్టర్ దగ్గరికి పోయాం, తగల. సరే 3 డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, 3 ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన అడిగాడు, అమ్మా నువ్వు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. ఆయన మంచి డాక్టరేనే, చూడండి ఇదిగో ఈ టాబ్లెట్ అన్ని రాశాడు. సరే, తర్వాత ఎక్కడికి వెళ్ళావు? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆయన కూడా మంచి ఆయనే రాసిచ్చాడు, ఇగో చూడండి మొత్తం ఇచ్చింది. విషయం ఏంటి తెలుసా? చెప్పండి. ఏం వేసుకోవాలా? మొత్తం తెచ్చి ఇచ్చింది. ఎట్ట తగ్గుద్ది? ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం? చర్చిలు మారుతున్నాం. ఏం చెప్పాడు పాస్టర్ గారు? వాక్యమే చెప్పాడు. ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఆయన వాక్యమే చెప్పాడు. మరెందుకు మారలా? ఆయన చెప్పి చర్చిలో పడేసి వస్తాను, ఇంటికి నేను తీసుకురాను ఎప్పుడు. ఇది మన పరిస్థితి. మారాల్సింది ఎవరు? వినబట్టలేదు. ఎవరు మనం అంటున్నారు ఇక్కడ? పక్కన గెలపమాకండి మీరు. నేను ఒక్కొక్కరికి చెప్తున్నా, పక్కన మీరు గెలపొద్దు. వాళ్ళు విన్నారో లేదో మీకెందుకు? మీరు విన్నారో లేదో చెప్పండి నాకు చాలు. ఎవరు మారాలి? రక్తం ఎవరి కోసం? పాపం ఎవరు చేశారు? అతిక్రమాలు ఎవరివి? గాయాలు చేసేది ఎవరు? క్రీస్తుకి. ఎవరు సరిచేయబడాలి? ఎవరు పరలోకం పోవాలి? ఎవరు పాతాళం పోకూడదు? ఎవరు పాతాళం పోకూడదు? నేనే. ప్రైజ్ ది లార్డ్. అంటే నిత్య రాజ్యానికి వెళ్ళేవాడు ఎప్పుడు రెడీగానే ఉండాలి.
వాక్యం వచ్చింది వచ్చేట్టుగా తీసుకొని జీవించేవాడు నేరుగా నిత్యరాజ్యానికి వెళ్ళేవాడై ఉంటాడు. ఇక్కడ నీకు కొద్ది కాలమే శ్రమ వస్తుంది, కొద్ది కాలమే శోధన వస్తుంది. ఆ సమయంలో నువ్వు ఇంకా ఎక్కువ ప్రార్థించాలి, ఇంకా ఎక్కువ విశ్వాసంగా ఉండాలా, నువ్వు ఇంకా ఎక్కువ ప్రార్థనల సమయం గడుపు. నీకు ఇంకో మంచి సంగతి చెప్తా, నువ్వు ఇంకా ఎక్కువ సమయము సంఘంలో గడుపు, ప్రార్థనలో. తెచ్చారు చేతులు ఎవరన్నా? ఒకసారి చూపించండి. మాకు కానీ ఏదైనా శ్రమ వస్తే మేము ప్రార్థనలో ఎక్కువసేపు సమయం గడుపుతాం ఉన్నోళ్ళు చూడండి. ఒక్క నిమిషం చేయి పైకి ఉండలేకపోతే ఇలాగా, ఒక్క నిమిషం నువ్వు చేయి పైకి ఉండలేకపోతే ఎలా నువ్వు ప్రార్థన ఉందాం అనుకుంటున్నావు? ఖచ్చితంగా మనం అలాగ ఉండాలి. దేవుడిని స్తుతించేటప్పుడు నువ్వు సమయాన్ని చూడొద్దు, నీ శరీరాన్ని నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు ఆయన ధ్యానిస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచే శక్తి నీకు వస్తుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. పరలోకంలో ఉన్న ఆయన చుట్టూ ఉన్న 4 జీవులు ఆయన అలయిక మానక దివారాత్రములు 365 రోజులు పరిశుద్ధుడు 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 స్తుతిస్తానే ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన అంతగా అవి స్తుతించినవి కాబట్టి అవి అలసిపోలేదు, అవి పడిపోలేదు. మరి మనం ఒక చిన్న సంగతి మీకు చెప్తాను. ఉపవాస ప్రార్థనలో లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్లో పాస్టర్ గారు అందరూ మోకాళ్ళ మీద ఉండండి అంటారు. ఎలా ఉంటాం? ఫస్ట్లో కరెంటు స్తంభంలాగా నిటారుగా ఉంటాం. ఎంతసేపు? ఒక 5 నిమిషాలు అయ్యింది. ఉదయం కోసిన తోటకూర కాడ సాయంత్రానికి ఎట్టుంటుంది? మనం మోకాళ్ళ మీద ఉన్న 5 నిమిషాల తర్వాత ఎలాగుంటాం? 2 ఒకేలా కూడా మీరు గమనించారు లేదు? ఏమైంది? 5 నిమిషాలకే. ఇంకోటి, ఆరాధన చేసేటప్పుడు చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే చేతులెత్తి ప్రార్థన చేయండి, చేతులెత్తి ప్రార్థన చేయండి అంటారు. ఎలాగెత్తారు? ఎత్తేటప్పుడు కాసేపటికి ఏమవుద్ది? ఎవరిని దీవిస్తున్నారు? ఎంతసేపటికి మనం ఎలాగైపోతుందో తెలుస్తున్నదా? కానీ రహస్యం చెప్పనా, రోజు ఇంటి దగ్గర ప్రార్థన చేసాడు అలాగుండడు. ఈరోజు మనలో చాలా మంది సంఘంలో ప్రార్థన చేయడం ఇష్టం మనకి, ఇళ్లలో ప్రార్థనలు మనకి ఇష్టం ఉండవు. ఎందుకని? సంఘంలో మైక్ ఉంటుంది, అందరూ మనల్ని చూస్తారు. ఇంట్లో ఎవరు చూస్తారు? చూస్తే దేవుడు ఒకడే చూడాలి, ఎవరు చూడు మనల్ని. ఇంకా యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీ ఇంట్లో తలుపేసుకొని రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు చూస్తాడు, సమాధానం ఇస్తాడు. నువ్వు రహస్యం చేస్తే ప్రార్థనకి ప్రతిఫలం పొందుకుంటావు అన్నాడు. అయితే మనం ఏం చేస్తాం? ప్రార్థన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం, ప్రతిఫలం కోరుకోవటంలా. దేవుడు ఏం ఆశిస్తాడు నీ దగ్గర నుంచి అంటే నువ్వు గుర్తింపు అవ్వాలని కోరుకోవటంలా, నీకు ప్రతిఫలం అని కోరుకుంటున్నాడు. ఎందుకు మన ప్రార్థన పనిచేయటంలా? గుర్తింపు కావాలి మనకి. అవునా? కోపడు మాకండి. కొద్దిమందిని పాట పాడమంటే చర్చిలో ఎప్పుడు పాట పాడతారు? గెస్ట్ స్పీకర్ వచ్చాక నాకు ఇవ్వండి పాట. ఎవరి కోసం పాడే పాట నువ్వు? దేవుడి కోసం పాడాలి. నీ పాట వల్ల ఏం ప్రయోజనం లేదు అసలు. ఏం చేద్దాం? మన సంఘానికి వచ్చింది దేనికి? దేవుణ్ణి ఆరాధించడానికి. నీకు ఎవరున్నారు అనవసరం, నువ్వు పాడితే దేవుడు ఇక్కడ దిగి రావాలా. ఆయన సన్నిధికి ఉండవలసి ఉన్నది, ఆయన యొక్క ఆత్మకి ఉండవలసి ఉన్నది. నువ్వు ఇక్కడికి వచ్చిందే ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి. పాటలు పాడటం గొప్ప ధన్యత, గొప్ప వరం. నేనే చెప్పాలా మాట, ఎవరు చెప్పడానికి వీల్లేదు. మళ్ళా ఎందుకో తెలుసా? పరిచయ బిగి నేను 16 ఏళ్ళలో ఇప్పుడు దాకా ఒక పాట పాడినది ఒక్క పాస్టర్ గారు నేనే భూమి మీద. ఆలోచించండి, ఈ గొంతుతో పాట పాడితే ఎట్టుంటుందో. తలుపులు వేస్తే బద్దలు కూడా మీరు బయటికి వెళ్ళిపోతారు. ఆ సంగతి నాకు తెలుసు, అందుకే నేను పాడను. ధైర్యంగా ఉండొచ్చు మీరు. కానీ నాకు బాధ ఉన్నది, ఒక్కసారి నా ఒక పాట పాడి దేవుడిని స్తుతిస్తే బాగుండదు కదా. నా కోరిక తిరగపోయినా అలాగ పాడేవాళ్ళు నాకు ఇంకా సంతోషం. ఎందుకంటే ఆ పాటలో దేవుడు సంఘంలోకి వస్తాడు. ఇంకో సంగతి, అలాంటి పాటలు కానీ దేవుడు సంఘంలో పాడటానికి ఒక వ్యక్తిగా వ్యక్తిగా తలాంతిస్తే ఆ తలాంతిని మనం గుర్తించాలి. ఎందుకంటే అటువంటి పాటలు పాడుతూ ఉన్నప్పుడు సంఘంలో దురాత్మలు బయటికి పోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నాడు చందు, షూట్ చేస్తున్నాడు ఇప్పుడు. ఈయన గుర్తుంది,
నెల్లూరు అవతల, గూడూరు అవతల, సైదాపురం అవతల ఎర్రజంగం అని ఒక ఊరు ఉన్నది. అక్కడ కరెంటు మొత్తం పోయినది. కరెంటు మొత్తం పోయిన తర్వాత ఆటో లైట్లు ఆన్ చేసి అక్కడ ప్రసంగం చేస్తున్నాం. దేవుడు ఒక ఆమెకు స్వస్థ ఇచ్చాడు. మీరందరూ చూశారు పోయినసారి యూత్ క్యాంపులో. 80 సంవత్సరాల ఆమె, 10 ఏళ్ళ నుంచి పైకి లేని ఆమె, దేవుడు పరాసిస్ పక్షవాతం నుంచి పైకి లేపి ఉంచబెట్టాడు ఆమెని. ఆ తర్వాత చందుకు ఒక పాట ఇచ్చాం పాడమని, గుర్తుందా నీకు? ఏం పాట? యేసయ్య నామములో శక్తి ఉన్నది. అయితే ఆ పాట మనం ఎట్ట పాడతాం తెలుసు చర్చిలో? యేసయ్య నామములో శక్తి ఉన్నది ప్రభువా. ఏం పాట అది? ఎట్లా పాడాలి? మనం ఎట్ట పాడతాం? మీకు తెలుస్తుంది తెలియదు, లాజరు సమాధిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు అక్కడుండి ఎలా పిలిచాడు? లాజర్ బయటికి రా అన్నాడా? అలిసిపోయి పొద్దున్న ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చా, అంత 4 రోజులు ప్రయాణం చేసి వచ్చాను, లాజరు రా బయటికి వచ్చి అన్నాడా? ఏమన్నాడు? లాజర్! చచ్చిన శవం కూడా లేచి బయటకు వచ్చి నుంచున్నది. నువ్వు పాట పాడితే ఎలా ఉండదు తెలుసా? ఒంట్లో ఉన్న దెయ్యం బయటికి పోవాలా, చర్చిలో ఉన్న దెయ్యం బయటికి పోవాలా. ఇంకో సంగతి చెప్పనా? అదే ఎర్రజంగంలో ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే 2 ఇళ్ళు అవతల దెయ్యం డ్యాన్స్ చేసి ఇంట్లోంచి పారిపోయింది. అక్కడి నుంచి చర్చికి రాలేదు వాళ్ళు, ఇళ్ళలో దెయ్యం డ్యాన్స్ చేస్తుంది. ఏంటంటే ఆ పాస్టర్ వెళ్ళిపోమని అంటుంది అక్కడి నుంచి. నేను ఎందుకు వెళ్తా? వచ్చేదాన్ని పోగొట్టడానికి. మన పనే పోగొచ్చాం కదా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నిజంగా నువ్వు దేవుడి మీదే ధ్యాస పెట్టినప్పుడు ఆ కార్యాలు నీ వెనకాల వస్తూ ఉంటాయి. నువ్వు విశ్వాస సేవకుడు తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు, నమ్మిన వారిని ఈ సూచకులు వెంబడిస్తాయి. నువ్వు నడుస్తా ఉంటే నీ లోపల దేవుడు ఒక ఆత్మ ఉంటే నీ ఆత్మ దేవుని కార్యాలు జరిగిస్తుంది. నువ్వు జరిగిస్తావు. దేవుడు ఒక ఆత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఒక కర్చీఫ్ను ముట్టుకున్నా ఈ కర్చీఫ్ పోయి 100 మంది స్వస్థపరచగలదు. ఏమా? ఎందుకంటే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. అపొస్తలుడైన పౌలు యొక్క నడికట్లు దేవుడు వాడుకున్నాడు. పేతురు నీడను దేవుడు వాడుకున్నాడు. నిజమేనా? మరి అదే నిజమైతే అదే దేవుడు ఈ రాత్రి నిన్ను వాడుకోగలడు, నన్ను వాడుకోగలడు, ఇక్కడ ప్రతి ఒక్క సేవకుడు వాడుకోగలడు. ఆయన ఇంకా అటువంటి సమతుడై ఉన్నాడు, అటువంటి శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఏమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఎందుకంటే ఆయన నిన్న ఎలాగున్నాడు, ఈరోజు అలాగే ఉన్నాడు. అక్కడ పేతురుని వాడుకుంటే ఈ రాత్రి మనల్ని వాడుకోడా? పౌలుని వాడుకుంటే రాత్రి మనల్ని వాడుకోడా? మోషేని వాడుకుంటే మనల్ని వాడుకోడా? నోవాను వాడుకుంటే మనల్ని వాడుకోడా? యెహోషువను వాడుకుంటే మనల్ని వాడుకోడా? నిశ్చయంగా వాడుకుంటాడు. అయితే వారి వలె నువ్వు సమర్పణ కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. వారి వల్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. వారి వల్ల దేవుడికి లోబడినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఏలియా కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? ఇటుపక్కన ఎంతమంది ఉన్నారు? ఒకడు. భయపడ్డాడేమన్నా? బయలు అంటే ఎవరు? మీరు భయపడుతున్నారు. నేను చెప్తా, దెయ్యం. బయలంటే దెయ్యం. ఇప్పుడు దెయ్యానికి ఎంతమంది ఉన్నారు సేవకులు? దేవుడికి ఎంతమంది ఉన్నారు? 450 మంది అక్కడ ఉన్నప్పటికీ, ఒక్కడే ఎక్కడ ఉన్నప్పటికీ ఏలియాలో భయం లేదు. కారణం చెప్తారా? సరే, అటే ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? వినపడలేనా? గట్టిగా చెప్పండి కొంచెం. 450. ఇటు పక్కన మనం ఈ రోడ్లో పోతే ఒక దెయ్యం కనిపిస్తే ఏం చప్పుడు రాదు ఎక్కడ? పొద్దున్నే పాస్టర్ గారు మంచం చుట్టూ తిరిగి ప్రార్థన చేయాలి. రాత్రి దెయ్యం కనిపిస్తే పొద్దున్నే పాస్టర్ గారు మొత్తం ఇంటికి రావాలా. లైన్లో ఉన్న పాస్టర్ గారు మొత్తం వీళ్ళకే రావాలా. దేనికి? మనం ఏ బిడ్డలో? నువ్వు దేవుని బిడ్డవైతే దెయ్యాన్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? వినపడ నాకు. నీ లోపల ఏ ఆత్మ ఉంది చెప్పు. ఎవరిని చూసి ఎవరు భయపడాలా? దేవుని చూసి
ఎవరు భయపడాలి? నిన్ను చూసి ఎవరు భయపడాలి? గట్టిగా చెప్పు. రాత్రి జాగ్రత్త. రాసింది చెప్పరా? నువ్వు చర్చిలోనే దేవుడు కుమారుడు కుమార్తెవు కాదు, బయటికి వెళ్ళా కూడా దేవుడు కుమారుడు కుమార్తెవే. నువ్వు ఉద్యోగంలో ఉన్న దేవుడు కుమారుడు కుమార్తెవే, వ్యాపారంలో ఉన్న దేవుడు కుమారుడు కుమార్తెవే, నువ్వు ఇంట్లో వంట చేస్తున్నా, అంట్లు తవ్వుతున్నా, బట్టలు ఉతుకుతున్నా, నువ్వు దేవుడి కుమార్తెవై ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నవాడిది కాదు, ఎక్కడున్నా దేవుడి యొక్క రక్తం నీ మీద ఉన్నది, ఆయన యొక్క శక్తి నీ మీద ఉన్నది, ఆయన యొక్క ఆత్మ నీ మీద ఉన్నది, ఆయన యొక్క కవచపు నీ మీద ఉన్నది, ఆయన దృష్టికి నెరవి ఉన్నావు. జ్ఞాపకం పెట్టుకో. ఎవరు ఎన్ని చెప్పా నువ్వు వినొద్దు. నీవెవరివి? గట్టిగా చెప్పండి. ఏ సరిపట్ల బాల నాకు దేవుని. రైట్, హల్లెలూయా. కొంచెం బలంగా. రైట్. ఒక కోత ఉన్నది, దానికి ఒక పిల్ల పుట్టింది, దాన్ని ఏమంటారు? కొంచెం గట్టిగా చెప్పండి, బలంగా చెప్పండి. దానికి ఏ లక్షణాలు ఉంటాయి? ఒక్కొక్క దానికి పిల్ల పుట్టింది, దానికి ఏ లక్షణాలు ఉంటాయి? దాన్ని ఏమంటారు? ఒక పాము అన్నది, దానికి పిల్ల పుట్టింది, దానికి ఏ లక్షణాలు ఉంటాయి? రైట్. దేవుడికి కుమారుడు పుట్టాడు, వాడికి ఏ లక్షణాలు ఉంటాయి? దేవుడికి కుమార్తె పుట్టింది, ఏ లక్షణాలు ఉంటాయి? మరి నీకు ఏ లక్షణాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు ఈ లోపల ఏమండాలి? నువ్వు దేవుడి లక్షణాలు ఈ లోపల నువ్వు ఎవరికి భయపడాలి? వినపడలేదండి నాకు. ఎంత అరిచామా, ఎంత బలంగా ఉన్నామా, కానీ లోపల ఒక మూల డౌట్ ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్తాం, ఆవేశంగా వెళ్తాం ఇంటికి. ఇప్పుడు నేను దేవుడి కుమారుని అనుకుని వెళ్తాం రోడ్డు మీద. తెలుసా ఈరోజు పాస్టర్గా దేవుడి కుమారుని తెలుసా? దేవుడి కుమార్ తెలుసా? నైట్ 12 అయింది. దెయ్యం వచ్చినా ఏమొచ్చినా ఈరోజు సమస్య లేదు. కరెంటు పోయింది, కిచెన్ తలిపేయాల, లోపల కిటికీ. అప్పుడే చల్లగా లోపలికి వచ్చింది. మన వెనకాలం తెల్ల కట్టను ముందుకు వచ్చింది. మన ఊళ్ళో లైన్లో కుక్కరిచే నక్కలాగా అనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు చెప్పండి, అప్పుడు దాకా మంచం మీద కూర్చుని కాళ్ళు కిందకి ఎలాగ ఉన్నాయి చెప్పండి, ఏం చేస్తారు? రైట్. కాళ్ళు పైకి వచ్చినాయి. అప్పుడే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి ఆఫ్ అయింది. చెప్పండి, చెప్పనా? ఎతుకుతూ ఉంటాం. దేనికోసం? మొబైల్ కాదు, టార్చ్ కాదు. ఏంటది? నువ్వెవరివి? నువ్వు దేవుడి కుమారుడు అయితే బైబిల్ ఎక్కడ ఉండాలి? సమస్య చెప్పనా? ఈరోజు బైబిల్ ఇంట్లో పెడుతున్నావు, ఇంట్లో కాదు, నీ ఒంట్లో ఉండాలి బైబిల్. నువ్వు దేవుడి కుమారుడు అయితే బైబిల్ ఎక్కడ ఉండాలి? నీ లోపల ఉండాలా, నీ జ్ఞాపకంలో ఉండాలా, నీ ఆలోచనలో ఉండాలా, నీ క్రియల్లో ఉండాలా. నువ్వు చూస్తే దాంట్లో దేవుడికి అనిపించాలా. ఏమా నువ్వు అలాగే చూపించినప్పుడు నువ్వు ఎవరికి భయపడాలా? రెండో సంగతి, ఎవరు కూడా నిన్ను మోసపుచ్చలేరు. ఏదేం తోటలో అవ్వ దగ్గరికి వాడు వచ్చి మోసం చేస్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా ఉన్నది బైబిల్లో. సర్పం నన్ను మోసగించను, మత్తయి సువార్త 24:24 ఏమన్నది? తిప్పుతున్నారు చూసారు బైబిల్. మీ లోపల వాక్యం ఉంటే తిప్పరుగా. మత్తయి సువార్త 24:24 ఏమన్నది? సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతము మోసపోచే ఆత్మ ఇప్పుడు భూమి మీద ఉన్నది, మనం ఉన్న కాలంలో ఉన్నది. ఏదైనా తోటలో ఏం జరిగినది? మోసం చేసే ఆత్మ, సర్పం శరీరం కూడా అక్కడ ఉన్నది. ఇప్పుడు వాడు ఏ శరీరంలో ఉండి మోసం చేస్తాడో తెలియదు. నిజమేనా? అంటే ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చే ఆత్మనుంది. అక్కడ అర్థం ఏంటో తెలుసా? మోసపుచ్చే ఆత్మనది, అలాగే ఏర్పరచబడ్డోళ్ళు కూడా ఉన్నారు. మోసం చేసే ఆత్మ అందరిని మోసం చేయగలదు, కానీ ఏర్పరచబడ్డోళ్ళు మోసం చేయలేదు. హల్లెలూయా.
అంటే దేవుడు యొక్క ఎన్నికలో ఉన్న వాళ్ళు మోసం చేయలేదు. మీరు గమనిస్తే ఏదైనా తోటలో ఆదమ్మ ఇద్దరు ఉంటే వాడు ఆదం దగ్గర రాలా. ఎవరి దగ్గరికి వచ్చాడు? గట్టిగా చెప్పండి కొంచెం. ఎవరి దగ్గరికి? అందుకని తిమోతి రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు ఆదమ్మల గురించి ఏం చెప్పాడు? ఆదాం మోసపరచబడలేదు కానీ అవ్వ మోసగించబడిను. స్పష్టంగా చెప్పాడా? పరిశుద్ధాత్మ కింద ఉండి తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆదాం మోసపరచబడలా. అయితే ఆదాముకి దేవుడు ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగానికి లోబడి ఆదాం బయటకు వచ్చాడు. ఏంటి ఆ ప్రసంగం? బైబిల్లో మొట్టమొదటి పెళ్లి జరిగినది. పెళ్లిలో దేవుడు ప్రసంగం చేశాడు. ఏం ప్రసంగం అండి అది? ఏమ్మా? వివాహమైన తర్వాత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలా. రైట్. ఇప్పుడు ఆదాము తండ్రి ఎవరు? ఆదాము తల్లి ఎవరు? దేవుడు ఏం ప్రసంగం చేశాడు? అంటే దేవుడు ఏం చెప్పాడు? ఎవరు విడిచిపెట్టమన్నాడు? ఆదాం ఏం చేశాడు? అది సంగతి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? ఆదాం మోసపరచబడలేదు, ఆదాంకి అన్నీ తెలిసే చేశాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఆదాముకి వాక్యము తెలుసు. మేము కానీ బయటికి వెళ్ళిపోతే దేవుడు మా వెనకాల వస్తాడు. వస్తాడా? రుజువు కావాలా బైబిల్లో? వెళ్ళిపోదాం. ఆదికాండం 3:15కి వెళ్ళిపోదాం. నాకు తెలియదు సమయం ఎంతసేపో, నాకు ఒక హెచ్చరిక చెయ్యండి. 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును. అంతే కదా మన బైబిల్ చదివేది రోజు? అంతే కదా మన బైబిల్ చదివేది రోజు? ఎస్తానోనా? నేను చెప్తా చూడండి బైబిల్ ఎలా చదవాలో. అక్కడ అది అని ఒక పదం ఉన్నది, ఉన్నదా? అది అన్నాక పైన ఒకటే అంకేసి ఉన్నదా? ఉన్నదా? దాని కింద రాసి ఉన్నది ఆయన. అంటే బైబిల్ ఎవరు? రైట్. ఇప్పుడు చెప్పండి, అక్కడ అది దగ్గర ఆయన అని పెట్టి చెప్పండి. ఆయన దగ్గర ప్రభువైన యేసుక్రీస్తుని పెట్టి చెప్పండి. అది బైబిల్. నువ్వు బైబిల్ చదవాల్సిన విధానం అది. కానీ ఎలా చదువుతున్నావు? వెళ్ళిపోవటమే, 5వ గేర్లు వెళ్ళిపోవటమే కాదండి. నువ్వు వాక్యంలా చదివితే దేవుడికి బయలుపాటనిస్తాడు. నువ్వు ఎవరి కోసమో చదవద్దు, నీ కోసం నువ్వు చదువు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ దేవుడికి ఒక ప్లాన్ ఉన్నది. వీళ్ళని బయటికి పంపించడానికన్నా ముందుగానే దేవుడు సర్పానికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏమిటా వార్నింగ్? కొంచెం ముందుకు వెళ్తున్నా, 14వ వచనం కూడా తీసుకుందాం. ఇది సంగతి. అంటే ఇప్పుడు అంతకుముందు సర్పము మట్టి తినేదా? దేవుడు శపించిన తర్వాత అది మట్టి తినాలా? నిజమేనా? అంతకుముందు వరకు పొట్టతో పాకిందా? ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు దానికి వచ్చిన శాపం ఏంటి? మట్టి తినాలి, పొట్టతో పాకాల. ఇప్పుడు కొద్దిమంది కోపం వస్తుంది, పర్వాలేదు అనుకుంటున్నా. కొద్దిమందికి ఒక అలవాటు ఉన్నది, చర్చిల దగ్గరికి పోయి సమాధుల దగ్గరికి పోయి మట్టి తింటా ఉంటారు. నిజమా కదా? ఉన్నారండి క్రైస్తవులు కూడా. నేను పేరు చెప్పడానికి ఇష్టపడటల్లా, కానీ ఉన్నారు. దేనికోసం? మట్టి తింటే పిల్లలు పుడతారండి, మట్టి తింటే జబ్బులు పోతాయని. కానీ బైబిల్ ఏమన్నది? ఎవరు తింటారమ్మా మట్టి? మళ్ళీ మట్టి తినే వాళ్ళు ఏమనాలి ఇప్పుడు? ఒకవేళ ఎవరు తినపోరు సంతోషం, అలాగే ఉండండి. ఒకవేళ తింటే ఈరోజు మానేయండి, ఇక జీవితంలో తినమాకండి. ఎందుకంటే ఇప్పుడు నీ ఎవరో నీకు తెలుసు, సర్ప సంతానం కాదు, నువ్వు దేవుని సంతానం అయి ఉన్నావు. ఏమాన్.
అది శపించబడిన వాళ్ళది, నీకు సంబంధించింది కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. రెండోది, నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతులన్నిటిలో నువ్వు శపించబడిన దానివై. శపించబడింది అది. శపించబడిన తర్వాత దానికి దేవుడు శిక్ష వేశాడు. ఈ శిక్ష వేసాక ఇంకో మాట అంటున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఏంటండి వైరం అంటే? గొడవ. ఇంతకీ దేవుడు ఎవరు గొడవ పెట్టాడు? గట్టిగా చెప్పండి, చెప్పేదేదో. సర్పానికి దాని సంతానానికి, స్త్రీకి స్త్రీ సంతానానికి. రైట్. ఇప్పుడు సర్పం ఎవరు? వాళ్ళ సంతానం ఎవరు? స్త్రీ ఎవరు? వీళ్ళ సంతానం ఎవరు? మనం చదివేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఏమిటో మనకు తెలియదు. వచ్చిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. విమర్శించడం కోసం కాదు, మన లోతుకి వెళ్ళటం కోసం మాత్రమే. బాప్తిజం ఇచ్చి యోహాను భూమి మీద ఉన్నప్పుడు, ఆయన వర్తమాన వాక్యం చెప్తా ఉన్నప్పుడు చాలా మంది దాన్ని లోబడి బాప్తిజం తీసుకోవడానికి వచ్చారు. బాప్తిజం తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళందరూ లైన్లో నిలబడి ఉంటే ఆయన ఏమన్నాడు? ఏమని కేక పెట్టాడు? రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి నీకు బుద్ధి నేర్పిన వాడెవడు? ఏదో దేవుడు అలవాటుగా అలాగనేసేలా, ఏదో పొరపాటు దేవుడు అలాగనే. బైబిల్లో ఏ మాట దేవుడు అయాచితంగా అనడు. ఆయన అన్ని ఆలోచన చేస్తే అంటాడు. ఆయన ఏమన్నాడో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి ఆయన అక్కడ మాట చెప్పున్నాడు, ఖచ్చితంగా జరిగి తీరవలసి ఉన్నది. అలాగే ఇప్పుడు స్త్రీకి స్త్రీ సంతానానికి అన్నారు. మరి ఇప్పుడు స్త్రీ ఎవరు? స్త్రీ సంతానం ఎవరు? ఎవరామా? సరే, ఇప్పుడు ఇక్కడ విక్కీ ఉన్నాడు. విక్కీ, నువ్వు ఎవరికి పుట్టావంటే ఏమంటాడు ఆయన? మా అమ్మకి, మా నాన్నకి. ఇంకెనకపోతే మా తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత, వాళ్ళ తాత, మొత్తాన్ని వెనక్కిపోతే ఎవరు రావాలా? ఏదైనా దొరదాకి వెళ్ళిపోయాం. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఆదాము రావాలా. ఇప్పుడు ఆదాములోంచి అవ్వ వచ్చింది, అవ్వలోంచి అందరం వచ్చాం. ఇప్పుడు మరి ఎవరి సంతానం అంటే? ఇప్పుడు స్త్రీ సంతానమా పురుష సంతానమా? ఎడ చెప్పారు? మొదటి వచ్చింది ఎవరు? మన ఎవరి సంతానం ఇప్పుడు? మరి దేవుడు ఇక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాడు? అదండి వాక్యం చదివే పద్ధతి. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే ఎవరు? పురుషుని కలయిక లేకుండా పుట్టిన స్త్రీ సంతానానికి నీకు గొడవ పెడతాను. పురుషుని కలవకుండా కన్నది ఎవరు? మరే కన్నది. యేషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, కన్యక గర్భవతి కుమారుని గనును, ఆయన భుజాల మీద రాజ్యభారముండును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? స్త్రీ సంతానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. రెండో సంగతి, కొద్దిసేపు ఇవన్నీ ఇక్కడ ఆపుదాం, మళ్ళీ 5వ తోట దగ్గర పోదాం. దేవుడు అవ్వకి శిక్ష వేశాడు, ఆదాము శిక్ష వేశాడు, సర్ప శిక్ష వేశాడు. ఈ ముగ్గురిని ఏదైనా తోటలోంచి బయట పంపించేశాడు. ఎందుకని? బైబిల్ చదివితే మనకు బాగా అర్థమవుద్దమ్మా. కారణం ఏంటో చెప్పొచ్చా? ఎందుకు దేవుడు బయట పంపించారంటే, దేవుని యొక్క సన్నిధిలో పాపం ఉండటానికి దేవుడు ఒప్పుకోడు. వారు పాపం చేసిన కారణం చేత, ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత దేవుడు పంపించాడు. అందుకే దేవుడు రాయించిన మాట, ఆజ్ఞ అతిక్రమము పాపం యొక్క జీతము మరణము. వీళ్ళు ఆజ్ఞ అతిక్రమించారు, వద్దు అన్న పని చేశారా? ఇప్పుడు అతిక్రమించారు, దానివల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఇప్పుడు పాపం ఏం పాపము? ఆది పాపం వచ్చింది. ఆది కాలంలో జరిగిన పాపము, మొదటి పాపము ఆది పాపం, దాని పేరు. ఇప్పుడు ఆది పాపం వచ్చాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? లోపల ఉండకూడదు, బయటికి వెళ్ళాలా. ఏదైనా తోట దాటి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి మరణం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాస్తవంగా ఏదైనా తోటలో అడుగు పెట్టగానే చనిపోవాలా. అయితే దేవుడు ఏం చేశాడంటే వారిని అప్పటికే దీవించున్నాడు. ఏమా ఎంత గొప్ప సంగతి! దేవుడు ఏదైనా తోటలో ఉండగానే ఆది కాండం 1వ అధ్యాయంలో వాళ్ళని దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. ఇప్పుడు దేవుడు చేసిన వాగ్దానము వారిని చంపేస్తే ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు దేవుడు వాళ్ళని చంపడానికి లేదు, ఆ వాగ్దానము నెరవేరాల. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వాళ్ళు చనిపోకుండా చేయాలి. వాళ్ళు చనిపోకుండా చేయటానికి దేవుడు చేసిన పని ఏంటంటే, వారు బయటికి వెళ్ళేటప్పుడు దిగంబరులుగా ఉన్నామని ఉంది మాట అక్కడ. వాళ్ళు దిగంబరత్వం పోవడానికి దేవుడు ఏం చేశాడు?
చర్మపు చొక్కాలు చేయించి వాళ్ళకు తొడిగిచ్చాడు. ఎంత గొప్ప సంగతి అంటే దేవుడే వారి కొరకు టైలర్గా మారాడు. పాపం చేసింది వీళ్ళు, కిందకు వచ్చింది ఆయన, చనిపోయింది గొర్రెలు, చర్మం దొడుకుంది వీళ్ళు, పాపం మేళది, చచ్చిపోయింది గొర్రెలు. ఇప్పుడు ఆ గొర్రె చర్మంలో తొడుక్కొని వీళ్ళు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళారు. అయితే ఆ గొర్రె చర్మము, ఆ గొర్రెల యొక్క రక్తము లేదా దాని యొక్క మరణము వీళ్ళ మీద ఉన్న పాపం తీసేలా, వీళ్ళ మీద మరణం తీసేలా. కానీ ఆ గొర్రె యొక్క రక్తం లేదా ఆ గొర్రెలు వధించబడి ఉన్న ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు వీళ్ళ మరణాన్ని పోస్ట్ పోన్ చేసినాయి. ఇప్పుడు దేవుడు లోపల చెప్పిన మాట ఏంటి? నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను. అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి వీళ్ళందరూ చనిపోరు, ఆ తర్వాత తరములు వస్తాయి, ఆ తర్వాత దేవుడు ఏర్పాటు చేస్తా ఆ స్త్రీ సంతానం కూడా రావాలా. ఇది ఆదమ్మవలకి ధైర్యం ఇచ్చింది. అంటే మనం చనిపోము, మనతో అయిపోలా, ఇంకా వస్తారు, దేవుడే మళ్ళా వస్తాడు. అంటే దేవుడు యొక్క విమోచన ప్రణాళిక ప్రారంభించబడింది. ఈరోజు మనం ఎక్కడున్నామంటే దేవుడు యొక్క విమోచన ప్రణాళికలో చివరిలో మనం ఉన్నాం. 4 భాగాల విమోచన ప్రణాళిక. మొట్టమొదట సృష్టించడము, రెండోది పడిపోవటము, మూడవది రక్తము కాచి విమోచించడము, 4వది పునరుద్ధరణ. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సృష్టిలో అప్పుడిప్పుడు కాదు, అది జరిగిపోయినది. మానవ జాతి పడిపోవటం రెండో భాగం కూడా అయిపోయింది. మూడో భాగం ఆయనే కిందకు వచ్చి రక్తంగా విమోచించడం, అది కూడా జరిగిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? విమోచించబడిన తర్వాత చివరి భాగమైన పునరుద్ధరణలో మనం ఉన్నాం. పునరుద్ధరణలో మనం ఎక్కడున్నాము? మళ్ళీ చిట్ట చివరిలో ఉన్నాం. ఈ చిట్ట చివరిలో దేవుడు ఏం చేశారంటే నా కలువరి శిలువలో రక్తం గాచున్నాడు. నా యొక్క పాపాల నిమిత్తము ఆయన గాయాల పాలయ్యాడు, నా కొరకు రక్తం గాచాడు. వాస్తవం మీరు గమనిస్తే ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఏదైనా తోటలోంచి వచ్చింది. ఒక్కడే ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పేస్తారు ఏమంటే నాకు. మనం బాప్తిజం ఎందుకు పొందాలి? ఎందుకు పొందాలి? మన తల్లిదండ్రులకి పెళ్ళి అయినది, సక్రమంగానే పెళ్లి చేశారు, పాస్టర్గారిని పెళ్లి చేశారు, మనం సక్రమంగానే పుచ్చాం, జనాభా లెక్కల్లో ఉన్నాం, తల్లిదండ్రులకి సక్రమంగానే పేరు రాసి పెట్టారు, తండ్రి పేరు తల్లి పేరు చక్కగా ఉన్నాయి కదా, మళ్ళీ మనం ఎందుకు పుట్టాలా? ఇది నీ పాపం నా పాపం కాదు, ఏదేం తోటలోంచి వచ్చిన పాపం. ఎందుకు తిరిగి జన్మించాలి? నువ్వు మొదటి పుట్టిన పుట్టుక సరైంది కాదు కాబట్టి రెండోది కావాల్సి వచ్చింది. ఆ పాపమే ఈరోజు మొత్తం మనం మోస్తున్నాం. ఏదైనా తోటలోంచి బయటకు వచ్చే మానవ జాతి పాపము ఈరోజు అందరం ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు పాపం మాత్రం బయటికి తీసుకుని రాలేదండి, మరణం కూడా తీసుకుని వచ్చారు. క్రీస్తు వచ్చింది దేనికంటే కేవలం పాపం తీయటానికి కాదు, మరణం కూడా తీయటానికి వచ్చాడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, జ్ఞాపకం ఉండదా? మరణమా, సమాధి. ఎందుకంటే పౌలు గారికి తెలుసు పౌలు గారు ఎవరో. మరణము దానికి ముళ్ళు దేవుడు ఎరగొట్టేశాడు, సమాధి బద్దలైపోయింది అక్కడ. ఇక నువ్వేం చేస్తావు చెప్పంటున్నాడు. ఎందుకంటే ఏదైనా తోటలో మరణంతో బయటకు వచ్చారు, పాపంతో బయటకు వచ్చారు. ఆ పాపం యొక్క ముళ్ళు దేవుడు ఎరగొట్టేశాడు, ఆ సమాధి దేవుడు బద్దలుకొచ్చాడు, మరణాన్ని ఆ కలువస్తువులను జయించున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని యొక్క రక్తం కిందకి ఎందుకు రావాలంటే మరణము తిరిగి నువ్వు జయించడానికి, నువ్వు పాత జీవితం నుంచి కొత్త జీవితంలోకి రావటానికి, ఆ పాపం నుంచి విడుదల పొందటానికి, ఆ జీవితం నువ్వు పూర్తిగా విడిచిపెట్టడానికి ఈరోజు నువ్వు మళ్ళీ తిరిగి జన్మించాలి. కానీ ఈరోజు మన బాప్తిజం అంటే ఏంటి? పెద్ద పాస్టర్ గారు వచ్చారు, బాప్తిజం తీసుకోవా నువ్వు, మళ్ళా జరగటాను కొడుకు తీసుకో, ఇప్పుడే పెళ్ళి బాప్తిజం తీసుకోవడం కానీ పెళ్లి చేయను కాదండి. నువ్వు మారు మనసు పొందాలా, నువ్వు ఏం తప్పు చేసావో నీకు తెలియాలా, నీ పాపం ఏంటో తెలియాలా, దాన్ని విడిచిపెట్టాలా. అప్పుడు నువ్వు రక్షణ పొందితే నీ పాపాలు క్షమించబడతాయి. ఎవరు ఆమెను చెప్పి వాళ్ళది పూట ప్రజలోడు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇంకెవరైనా బాప్తిజం పొందిన వాళ్ళు కానీ ఉంటే ఈ రాత్రి దేవుడు నా కొరకు రక్తం గాచాడు. ఇప్పటి నుంచి కాదు, ఏదైనా తోట దగ్గర నుంచి ఉన్న పాపం మొత్తం తీయటానికి ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడు. అక్కడ ఏదైనా తోటలో ఉన్న గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ పాపం తీసేయలేకపోయింది, ఆ రక్తము వారిని కాపాడలేకపోయింది. అయితే కలువరి శిలువలో దేవుని యొక్క గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చినప్పుడు, లోక పాపం మోసుకొని పోయి గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ గొర్రెపిల్ల నేను ఇంకా అప్పుడు రాకపోయినప్పటికీ నా నిమిత్తము రక్తం కాచింది.
మీరు ఇంకా అప్పటికి ఇంకా భూమి మీదకి రాలా, అయినప్పటికీ మీ కొరకు కూడా ఆయనకు రక్తం కాచున్నాడు. నమ్మగలవా? నమ్మేవారు వచ్చారా? మరి అదే నిజమైతే ఈ రోజు నేను ఆయన యొక్క రక్తం కింద రావాల్సి ఉన్నా, నేను ఈ రోజు కడగబడవలసి ఉన్నా, నేను ఈ రోజు ఆ రక్తంలో నా పాపాలని తీసేయాలనుకుంటున్నా, నాలో ఉన్న అబద్ధం విడిచిపెట్టాలనుకుంటున్నా, నాలో ఉన్న మోసం వదిలేయాలనుకుంటున్నా, నాలో ఉన్న ప్రతి ఒక్క వర్తమానాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నా, లోకి సంబంధించిన దాన్ని విషయాలనుకుంటున్నా, నేను మళ్ళా పాత జీవితంలోకి పోకూడదు అనుకుంటున్నా. అందుకని నాకు బాప్తిజం కావాలి. ఎందుకు కావాలి? మారటానికి బాప్తిజం అండి. రెండోది, మారిన వాడికి బాప్తిజం. లేకపోతే ఏమవుతుందో తెలుసా? పొడిపాపి నీళ్ళల్లో మునిగి తడిపాపిగా బయటకు వస్తాడు. పరలోక రాజ్యానికి వెళ్తాం మనం. కాబట్టి ఏం చేద్దాం? నిజంగా నీ మనసు కదిలితే, నిజంగా దేవుడు నాతో మాట్లాడనుకుంటే, ఆ రక్తం నా కొరకే దేవుడు కాచారనుకుంటే, ఆయన సిలువ మోసినప్పుడు పొంటి మీద పడే ప్రతి దెబ్బ నా కొరకే అనిగా నువ్వు అనుకుంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో. చెప్పండి, ఎవరు పుస్తకం తీయదు చెప్పండి. జగత్తు పునాదేయటానికన్నా ముందుగానే దేవుడు ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎందుకోసం ఏర్పరచుకున్నాడు ఆయన? మనం నిర్దోషులమును నిష్కలంగా ఉండవాలని. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఆయన? అంటే జగత్ పునాది కన్నా ముందే దేవుడు మనల్ని ఏమనుకున్నాడు? నిర్దోషులంగా. అంటే అప్పటికి మనం ఎలాగున్నట్టు? అప్పటికే పాపంలో ఉన్నామని. మరి రక్తం ఎందుకు కార్చాలి అప్పుడే ఆయన? అర్థమవుతుందా? ఎందుకు కావాలి తిరిగి జన్మ మనకి? మన పాపం మాత్రం మనం మోయట్లేదండి, ఇంకా ముందుది కూడా మోస్తున్నాం. వీటిలోంచి బయటికి రావడానికి దేవుడు ఏర్పరిచిన మార్గం ఇది. తీర్పును తప్పించుకోవడానికి దేవుడు ఏర్పరిచిన మార్గమే తప్పించుకునే మార్గం అండి బాప్తిజం అంటే. అపవాది యొక్క క్రియల నుంచి, ఈ లోకం యొక్క పాపం నుంచి, తీర్పు నుంచి తప్పించుకోవడానికి దేవుడు ఏర్పరిచిన ఉత్తమమైన మార్గం ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిజం పొందటం. వచ్చిన మాట, యేసుక్రీస్తుని రోడ్డు మీద లాక్కొని పోతున్నారు. మొక్క మీద రెల్లు కడతకు వచ్చారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆ రక్తం ఇలా కారుతానే ఉన్నది. అప్పటికే ఒంటి మీద గాయాలు, కోడా దెబ్బలు, 49 కోడా దెబ్బలు పడ్డాయి, 39 కోడా దెబ్బలు పడ్డాయి ఒంటి మీద. రక్తం మొత్తం కారుతా ఉన్నది. సిలువని నెట్టేస్తున్నారు. ఆయన అది మోసుకుండానే పోతున్నారు. మీరు గమనించినట్లయితే బైబిల్లో ఎక్కడా కూడా ఆయన తట్టుకోలేకుండా కేక పెట్టి రాయలేదు. ఎక్కడ పళ్ళ బిగువన బాధలు భరించాను కూడా రాయలేదు. నా వల్ల కాదని కూడా అనలేదు ఆయన ఎక్కడ. కారణం ఏంటో తెలుసా? ఆయన సిలువ మోసేటప్పుడు ఒంటి మీద దెబ్బ పడుతున్నప్పుడు ఆ దెబ్బ నా మీద పడాలి, ఆ గాయం నాకవ్వాలి. ఆ పాపం నాది, అతిక్రమం నాది, తప్పు నాది, మోసం నాది, దొంగతనం నాది, హత్య నాది, అన్నీ నావి. నా నిమిత్తము ఆయన గాయాల పాలయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? ఒక చిన్న మాట, ఈ బాటిల్ నేను అనుకున్నాను కాసేపు, ఈ బాటిల్కి శిక్ష పడాలి. వాస్తవం ఇక్కడ పెట్టి ఈ బాటిల్ని కొడితే, కొరడా దెబ్బ కొడితే ఈ బాటిల్ ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తుని కొట్టిన కొరడాకి 3 కొంకీలు ఉంటాయి ఇలాగా. అది చర్మానికి ఇలా పట్టుకొని లాగితే చర్మం ఇలా ఊడొచ్చేది మొత్తం. ఒక దెబ్బకి అది ఒంటి మీద పడింది, ఒక్కొక్క దెబ్బకి 3 ఎక్స్ట్రా పడ్డాయి ఆయనకి. అన్ని దెబ్బలు ఆయన ఒంటి మీద గాయాలైనాయి. ఎవరి కోసం? ఎవరి వల్ల? మనం బాప్తిజం పొందమంటే ఏమంటామో తెలుసా? వినపడలేదు. పాస్టర్ గారు కొంచెం నలగాలండి, ఇంకా ఎదగాలండి, ఇంకా ఏగాలండి, ఉడకాలండి. నీ పాపం వదిలేయని చెప్పడానికి టైం కావాలా? నువ్వు దేవుడు కుమారుడు అని తెలుసుకో నీకు చెప్పడానికి, నీకు అర్థం కావడానికి టైం కావాలా? క్రీస్తుని కొరకు గాయాలు పాడాడంటే నీకు ఎవరైనా చెప్పాలి దాన్ని ఇంకా? కానీ నీకు ఒంట్లో బాగోకపోతే ఎమ్మటే యేసుక్రీస్తు కావాలా?
ఇంట్లో పోకపోతే ఎంబడి యేసుక్రీస్తు కావాలా, అప్పుడు నీకు ఎవడు చెప్పక్కర్లా. అప్పుడు కూడా అడగవే, ప్రభువా నేను ఇంకా నలగాలి ప్రభువా, అప్పుడు నా జీవితంలో ఏ సాక్ష్యం ఇవ్వమాక అని అడగచ్చుగా అప్పుడు కూడా. కాదండి, అప్పుడు ఎమ్మటే జరిగిపోవాలా. కానీ రక్షణ పొందమంటే నీకు తెలియాల్సిన మర్మం అదే. ఏంటి తెలుసా మర్మము? నీ రక్షణ నీ శరీరానికి కాదు, నీ ఆత్మకై ఉన్నది. నీ ఆత్మ విలువైంది, నువ్వు విలువ కాదు, నీ ఆత్మ విలువైనది. నీ ఆత్మ, ఒక్క వ్యక్తి యొక్క ఆత్మ 10,000 ప్రపంచాల కన్నా ఇంకా ఎక్కువైనది. అంత గొప్ప ఆత్మను నువ్వు మోస్తున్నావు, అంత విలువైన ఆత్మ. నీ శరీరం కొరకు ఆయన రక్తం కాచలా, నీ శరీరం కొరకు ఆయన అమూల్యమైన రక్తం కాచలా, ఆ రక్తం కాచుని నీ విలువైన ఆత్మ కొరకు అయి ఉన్నది. పేతురుపత్రిలో మాట్లాడది, ఆయన నిన్ను వెండి బంగారం చేత కొనలా. దేంతో కొన్నాడు? అమూల్యమైన రక్తము. ఏ రక్తం అండి? అమూల్యమైన రక్తం పెట్టి కొనటానికి మనం ఎట్లాంటి వాళ్ళము? మనం అంటే మీకు కోపం వస్తాము. నేను ఎట్లాంటి వాడిని చెప్పరు ఎవరు? మంచోళ్ళమా? ధైర్యం ఉన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. మంచోళ్ళు ఎవరైనా వస్తే పూట, ఎవరైనా మంచోళ్ళు ఉంటే చదివేస్తండి. చెడ్డోళ్ళు చదివేస్తండి. ఎప్పుడు చెప్తామంట, మీరు మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు కాదు. మంచోళ్ళు అయితే ఎలాగంటే, నాకు తెలిసి మంచోళ్ళు అంటే బైబిల్లో ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధులు అంటారు. దేవుడు ఏం చెప్పాడు అదే చేస్తారు వాళ్ళు మంచోళ్ళు. చెడ్డోళ్ళు అంటే ఎవరు? దేవుడు ఏం చెప్పిన వ్యతిరేకం చేసేవాళ్ళు. మనం అన్ని వ్యతిరేకం చేయమండి, అన్ని చేయము దేవుడు చెప్పినట్టుగా. మనం అవి చేస్తాం, ఇవి చేస్తాం. ఆదివారం మంచోళ్ళం మనం, సోమవారం శనివారం దాకా చెడ్డోళ్ళం, మధ్య మధ్యలో ఎప్పుడన్నా మంచోళ్ళం, మళ్ళీ బుధవారం ప్రార్థన ఉంటే మంచోళ్ళు. ఈరోజు మంచోళ్ళం అయిపోయాం మనం. ఎందుకని? ఆరాధన ఉంది. నాకు ఎప్పటికో మర్మం అర్థం కాదండి. ఆదివారం బూతులు మాట్లాడరు, తెలుసా మీకు ఈ మర్మం? చర్చికి రెడీ అయ్యి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేదాకా బూతులన్నీ ఆగిపోతాయి. మా ఇంటి దగ్గర ఒక సిస్టర్ ఉన్నది, ఆమె పేరు సుధా. ఇంటి పేరు చెప్పట్లేదు, పాపులర్ ఆమె, బాగా పెద్ద పొజిషన్లో ఉన్నది ఆమె. మామూలుగా అయితే ఆమె నోట్లోంచి అన్ని బూతులే వస్తాయి పొద్దున్న లేచి రాత్రి దాకా. నేను హైదరాబాద్లో ఉండేది, ఆమె గుంటూరులో ఉండేది, పని మీద వచ్చాను. నువ్వు రాగా నాకు ఫోన్ చేయన్నది. అప్పటికి మనం ఇంకా మారింది లేదు, లోకల్లోనే ఉన్నా. ఆమెకు ఫోన్ చేశా, ఆంటీ ఎక్కడున్నారన్న. నీవు ఎచ్చటనున్నావు అన్నది. నేను ఫోన్ చూసిన, నేను ఎవరికి రాంగ్ నెంబర్ చేసినట్టున్నానని. మళ్ళా కట్ చేశా, మళ్ళా చేశాను. నేను ఇప్పుడు ప్రార్థనలో ఉన్నా, నువ్వు తర్వాత నాకు చేయగలవా అన్నది. ఒక అరగంట ఆగిన తర్వాత నేను ఓపిక మళ్ళా చేశా. చెప్పు, ఎక్కడ దాకా వచ్చావు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, నాకు ఎందుకు ఫోన్ చేసేవండి అన్నది. ఇదేంటి, ఇది ఎంత వేరియేషన్ వచ్చింది. మనకు కూడా ఆదివారం చర్చ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి బైబిల్ ఇట్లా పెట్టగానే చెప్పండి, ఇందాక ఏదన్నా ఇప్పుడు చెప్పు, ఏందాకంటున్నా, చేతుల్లో బైబిల్ ఉంది కాబట్టి ఊరుకున్నా, లేకపోతేనా ఏమంటావు? నాకు కోపం వస్తే ఏంటది? మనిషినే కాదు, నిజమా మాట. నువ్వు కోపం రాకపోయినా మనిషివి కాదు నువ్వు. ఎందుకంటే నువ్వు వాక్యానుసారంగా లేకపోతే దేవుని దృష్టి మనిషివి కాదు కదా. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోడు, రక్తం కింద నువ్వు ఉంటే నువ్వు పరిశుద్ధపరచబడి ఉన్నావు. క్రీస్తు యొక్క నామంలో బాప్తిజం ఎప్పుడైతే పొంది ఉన్నావో, ఆయన రక్తం కింద వచ్చినప్పుడు నీలో ఉన్న పాపాన్ని దేవుడు తీసివేస్తున్నాడు. ఆయన రక్తంలో నిజంగా నువ్వు పరిశుద్ధంగా కానీ కడగబడితే నువ్వు పాపాన్ని అసహించుకుంటావు. ఆది పాపం, క్రూరమైన పాపము, దానికి వెలంట తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు జీవించి ఉండగా ఆ రక్తం మొత్తం అడిగినది. ఎంతో గొప్ప దేవుడు చెప్పనా? ఆయన దగ్గర ఉన్నది అమూల్యమైన రక్తము. మరి మనం ఎవరం? పాపులం, విలువ లేని వాళ్ళం. విలువ లేని ఈ పాపి కొరకు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన రక్తమును, ఆయన శరీరంలో రక్తం పొట్టి మొత్తం కూడా చిట్ట చివరి దాన్ని కూడా ఆయన నా కొరకు గాచాడండి. ఆయనను కొనుక్కున్నాడు. ఇక్కడ ఆశ్చర్యమైన సంగతి ఏంటో తెలుసా? ఆయన రక్తం విలువైనది, నేనేమి విలువైన వాడిని. అయితే గొప్ప రక్తము నా కొరకు చిందించి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను విలువైన దాన్ని కొన్నాను అంటున్నాడు. ఎంత విలువైనది? యేసుక్రీస్తు రక్తము కన్నా ఈ రోజు నీవు విలువైన వ్యక్తి అయి ఉన్నావు.
నాకు దాహం ఉన్నది, ఈ నీళ్లు తాగిపోయి చనిపోతా, ఈ నీళ్ళ బాటిల్ 10 రూపాయలు, నా జేబులో 10 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి? తాగాలి. నాకు ఈ నీళ్లు కావాలి, ఈ నీళ్లు కావాలంటే 10 రూపాయలు కట్టాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న 10 రూపాయలు ఎక్కువ, ఈ నీళ్ళు ఎక్కువ, అంతేనా? నిజం చెప్పండి. సరే, దీని పేరేంటి? నేను చెప్తున్నా, మంచి ముత్యం. ఒక నిజమైన వ్యాపారస్తుడు వచ్చి ఇది మంచి ముత్యం అని తెలిస్తే ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న మొత్తం వెచ్చించి దీన్ని కొంటాడు, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు అనే వ్యాపారస్తుడు వచ్చాడు, ఇది పాపి అయితే అంటాడు, ఇది మంచి ముత్యము, దీనికోసం రక్తం మొత్తం వేలగా చెల్లించుకుంటా అంటున్నాడు. ఇప్పుడు ఏది విలువైనది? ఆ విలువైన రక్తము నీ కొరకు వెచ్చించి నిన్ను కొన్నాడు అంటే ఆ రక్తము కన్నా దేవుడికి విలువైన వాడివి. ఆ సంగతి నీకు తెలిసి నువ్వు ఎలాగ ఉండాలి ఈరోజు భూమి మీద, నువ్వు ఎలాగ జీవించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ సరి చేసుకోవాలి, ఎలాగ ప్రార్థించాలి, ఎలాగ విశ్వాసం ఉండాలి, ఎలాగ సంఘంలో క్రమంగా ఉండాలి, ఎలాగ ఉద్యోగుడు పరిచయం చేయాలి. ఈరోజు నీ స్థానముగా నీకు తెలిస్తే నువ్వు ఇప్పుడున్నట్టుగా ఉండవు. ఒక్కసారి దేవుడు మోషేతో మాట్లాడాక అంతకుముందు మోషేలాగా లేడు. ఒక్కసారి సమరస్యతో మాట్లాడాక అంతకుముందు సమస్యలాగా లేదు. ఒక్కసారి అబ్రహాంతో మాట్లాడాక అంతకుముందు అబ్రహాంలాగా లేడు. కారణం ఏంటంటే దేవుడు వారితో మాట్లాడాక వారిని పూర్తిగా మార్చివేస్తున్నాడు. అదే నిజమైతే నాకు నమ్మకం అన్నది, అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, సమరస్యతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ కూడా మాట్లాడగల దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడి ఉన్నాడు, ఆయన కుమారుడితో మాట్లాడి ఉన్నారు, ఆయన కుమారుడితో మాట్లాడి ఉన్నారు, నిశ్చయంగా సంధించి ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడని చెప్పుకోవటం కాదండి, మాట్లాడితే మనం మారే వ్యక్తులుగా ఉంటాం, మార్పు చెందిన వ్యక్తులుగా ఉంటాం, దేవుడి కొరకు జీవించే వ్యక్తులుగా ఉంటాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.